పేజ్ నెంబర్ 346 పేజీలో మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్ నష్టం వల్ల బ్యారేజ్ నుంచి నీటి మళ్లింపు పనికి రాకుండా పోయింది. ఈ నివేదికలో 346 పేజీల స్పష్టంగా 7th బ్లాక్ డ్యామేజ్ అవ్వడం వల్ల నీటిని నింపడం కానీ నీటిని మళ్లించడం కానీ కుదరదు. దీనివల్ల మొత్తం ఎంటైర్ మేడిగడ్డ బ్యారేజ్ దెబ్బతిన్నదని చెప్పింది. 352 పేజీలో అన్నారం బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నది, నీటి మళ్లింపు సురక్షితం కాదని చెప్పింది. 356 పేజీలో సుందిళ్ళ బ్యారేజ్ తీవ్రంగా దెబ్బతిన్నందున నీటిని మళ్లించడం సురక్షితం కాదని చెప్పింది. ఫైనల్గా ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో 17th పాయింట్ 3 బ్యారేజీలు తీవ్ర నష్టాలను క్రోడీకరించింది, సమగ్ర పునరుద్ధరణ డిజైన్ అవసరమని స్పష్టం చేసింది. మొత్తం బ్యారేజ్ పటిష్టత భద్రతపై సమగ్ర అంచనా వేసి ఇప్పుడున్న దుస్థితిని అరికట్టడానికి తక్షణ స్థిరీకరణ చర్యలను కూడా సిఫార్సు చేసింది ఇందులోనే. అంటే దీన్ని 3 బ్యారేజీలు నీళ్లు నింపడానికి కుదరదు. ఈ బ్యారేజీల నిర్మాణంలో చాలా లోపాలు ఉన్నాయి, వీటిని సరిదిద్దడానికి కూడా వాళ్ళు ఒక స్ట్రక్చరల్గా సజెషన్స్ ఇచ్చారు. ఏ విధంగా నిపుణులు అపాయింట్ చేయాలి, ఏ సంస్థలతో చేయించాలి, ఏ సంస్థల ద్వారా ఈ ప్రాజెక్టు యొక్క నాణ్యతను ఏ రకంగా చేయాలనో వాళ్ళు కంప్లీట్గా ఇచ్చారు. చివరిగా ఇంకే మాట ఏమన్నారు, పునరుద్ధరణ డిజైన్లు, రిపేర్లు, ఇతర పనులన్నీ ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి ఆమోదంతోనే చేపట్టాలని ఎన్డీఎస్ఏ సిఫార్సు చేసింది. నువ్వేది చేయాలన్నా మీ దగ్గర అపర మేధావులు ఉండొచ్చు, 80,000 పుస్తకాలు చదివిన వాళ్ళు ఉండొచ్చు, కిలాడి కమిటీ ఉండొచ్చు. ఈ కిలాడి కమిటీలు ఇచ్చే నివేదికలు లేకపోతే సూచనలతోనే మీరు ముందుకు వెళ్ళడానికి వీల్లేదు. ఎవరిచ్చే సూచనలు పాటించాలంటే ఎన్డీఎస్ఏ లేదా సిడబ్ల్యూసి సెంట్రల్ వాటర్ కమిషన్ కమిటీ, ఈ ఇద్దరిని పరిగణలోకి తీసుకున్న తర్వాతనే మీరు ఏ పని చేసినా కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని స్పష్టంగా చెప్పింది. ఇదే ఆ నివేదిక. ఈ మొత్తం నివేదిక 365 పేజీలలో ఇచ్చిన నివేదికలో మొత్తం కూలంకషంగా సారాంశాన్ని మొత్తం వడబోసి సమస్యలతో పాటు సమస్యల పరిష్కారానికి అవసరమైన సూచనలు అన్నిటిని కూడా ఇచ్చింది. దీన్నే బైబిల్, దీన్నే ఖురాన్, దీన్నే భగవద్గీతగా భావించి తెలంగాణ సాగునీటి పారుదల శాఖ తూచా తప్పకుండా ఎక్స్పర్ట్స్ కమిటీని అపాయింట్ చేసి ఈరోజు ఆ ప్రాజెక్టును పునరుద్ధరించడానికి అహర్నిశలు మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికిప్పుడు వీళ్ళు వచ్చేసి లేదు ఇప్పుడు ఆడ నీళ్లు పోతున్నాయి, వెనకటి కేసీఆర్ చెప్పాడు తలాబులో నీళ్లున్నా మన తాగడానికి నీళ్లు లేవు, కాలు అడ్డం పెడితే మొత్తం మన భూములు తడిచిపోతాయి, ఇంత దుర్మార్గం ఇంత అన్యాయం ఉంటుందా అని తెలంగాణ ఉద్యమంలో చెప్పాడు. మనం కూడా తల ఊపినాం, బాగానే ఉంది. అప్పుడు ఉద్యమ సందర్భం వేరు. ఆయన ఏం కథలు చెప్పినా, బుర్ర కథలు చెప్పినా, హరికథలు చెప్పినా మనం విన్నాం. సరే మనోడే కదా ఏదో ఒకటి కానీలే. ఇప్పుడు కూడా మళ్ళీ కొడుకు బయలుదేరాడు, ఆడ నీళ్ళు పోతున్నాయి, ఇక్కడ కన్నెపల్లె పంపులు ఉన్నాయి, మీరు ఎత్తురని. సరే తండ్రి అంటే చదువుకో, ఏ లెవెల్లో చదివినో తెలియదు కానీ కొడుకు మళ్ళీ అమెరికాలో చదివినా, ఐటీ చదివినా అంటాడు. ఇవాళ నేను అడిగేది, ఇవాళ ఒక్కొక్క దాన్ని నేను వివరాలు చెప్పదలుచుకున్నాను. నీళ్లు వారినంత మాత్రాన కళ్ళ ముందల నీళ్ళు పోతుంటే ఎత్తనికి రాదు. పారుతున్న నీళ్ళని ఎత్తుకునే అవకాశం ఉంటే బ్యారేజీలు కట్టాల్సిన అవసరమే ఉంది నర్సింగ్. బ్యారేజీలు కట్టిందంటే పరిగెత్తుతున్న నీళ్లను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళను ఎత్తాలి, ఎత్తిన నీళ్ళను తరలించాలి. ఇదే కదా లిఫ్టులు అంటే. పరిగెత్తున్న నీళ్ళను నిలబెట్టాలి, నిలబెట్టిన నీళ్ళని ఎత్తిపోయాలి. స్థూలంగా ఇంతే తెలుగులో. దానికోసమే బ్యారేజీలు కట్టారు. ప్రతి బ్యారేజ్కు వెనకాల ఒక పంప్ హౌస్ కట్టారు. ఆ పంపుల నుంచి లిఫ్ట్ చేసి తీసుకుంటున్నారు. ఇప్పుడు వాటి కథ కూడా చూద్దాం. మేడిగడ్డ బ్యారేజ్ నుంచి మాట్లాడుకుంటుద్దాం. మొదట మేడిగడ్డ, తర్వాత అన్నారం, ఆ తర్వాత సుందిల్ల, ఆ తర్వాత శ్రీపాద ఎల్లంపల్లి అక్కడ ఉన్నది. ఒక్కసారి మిత్రులను అటువైపు కూడా చూడమని. ఇది మేడిగడ్డ బ్యారేజ్.
ఈ మేడిగడ్డ బ్యారేజు 89.5 మీటర్ల బెడ్ లెవెల్లో ఉంది. దీని క్రస్ట్ గేట్లు 90 మీటర్ల దగ్గర క్రస్ట్ గేట్లు ఉన్నాయి, 1 మీటర్ పైన. దీని వెనకాల 18.5 కిలోమీటర్ల వెనక్కి ఇక్కడ మీకు లక్ష్మీ పంప్ హౌస్, అదే కన్నెపల్లి పంప్ హౌస్, ఈడ బ్యారేజ్ ఉంటే బ్యారేజ్ నుంచి వెనక్కి 18.5 కిలోమీటర్ల దగ్గర ఇక్కడ మీకు అప్రోచ్ కెనాల్ ద్వారా ఈ నీళ్లను ఇక్కడికి తీసుకొచ్చి కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి లిఫ్ట్ చేసి ఈ అన్నారం బ్యారేజ్కి యువతలు పోయాలి. ఇక్కడ చెప్తా మీకు, వాళ్ళ ఇష్టం, కెమెరా అవసరం లేదు, జస్ట్ వీళ్ళ అండర్స్టాండింగ్ కోసం. సో ఇక్కడ ఇది ఈడ 89.5 మీటర్ల బెడ్ లెవెల్ ఉంటే క్రస్ట్ గేట్లు ఇంకొక మీటర్ పైన ఉన్నాయి. ఈడ ఈ పంపులు పనిచేయాలంటే ఈడ 93.5 మీటర్ల లెవెల్ వరకు నీళ్లు నింపి పెట్టాలి. ఇట్లా ఉరుకుతున్న నీళ్ళు, ప్రాణహిత నుంచి ఇటు నుంచి వచ్చిన నీళ్ళు ఇట్లా పోతున్నాయి కదా, నీళ్లు ఉరుకుతున్నాయి కాబట్టి నీళ్లు 60,000 క్యూసెక్లు 70,000 క్యూసెక్లు పోతున్నాయి. దీన్ని గుంజుకోనికి పంప్ హౌస్ పనిచేయదు. ఈడ మినిమం లెవెల్ 93.5 మీటర్ల లెవెల్లో ఈడ గేట్లు దించి ఆపితే అప్పుడు ఈ పంపులతో లిఫ్ట్ చేయడానికి ఉంటుంది. అంటే దాదాపుగా మేడిగడ్డ